రిజిస్ట్రేషన్ అయినంత మాత్రాన ల్యాండ్ మీద అవుతుందని కాదండి. అది అన్న రీల్ గూడా చూసాను. అందులో ఏంటో అంటే అందులో లాజిక్ ఏంటో నాకు అర్థం కాలేదు. రెరా అప్రూవల్ ఉంటే ఖచ్చితంగా మనం ల్యాండ్ తీసుకోవచ్చా? అంటే కొంచెం డీటెయిల్డ్‌గా. మంచి క్వెషన్ అడిగారు మేడం. యాక్చువల్‌గా ఎందుకంటే దీని మీద ఒక అపోహ ఉంది. హ్మ్. రెరా ఉంటే నీ కళ్ళు మూసుకొని ల్యాండ్ కొనుక్కోవచ్చా అని కొంతమంది అడిగిన మాట వాస్తవం. రెరా అనేది ఏమంటే గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి నామ్స్ ప్రకారంగా సంబంధించిన బిల్డర్ కావచ్చు, సంబంధించిన లేఅవుట్ వేసినటువంటి బిల్డర్ ఎవరైతే ఉన్నారో అతను ఫాలో అవుతుండా లేదా అనే ఒక రెగ్యులారిటీ అథారిటీ మాత్రమే. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మనకు సంబంధించి ఏదైతే పర్మిషన్ తీసుకున్న తర్వాత యాజ్ పర్ హెచ్ఎండిఏ కావచ్చు, డిటిసిపి కావచ్చు, లేదా హెచ్ఎంఆర్ కావచ్చు, ఎవరి దగ్గర సరే పర్మిషన్ తీసుకొని మనం ఒక లేఅవుట్ వేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు దానికి సంబంధించి ఒక అకౌంటబిలిటీ అనేది ఉండాలి. అది ఇంత ముందుకు ఎవరు అడగాలంటే ఎవరు లేరు. కానీ ఇప్పుడు రెరా వచ్చిన తర్వాత అడిగే ధైర్యం అనేది బయ్యర్కి వచ్చింది. తర్వాత బిల్డర్ కూడా రెరా వల్ల వీళ్ళు చెప్పినట్టుగా చేయకపోతే రెరా వాళ్ళు ఫైన్ చేస్తారని చెప్పి తర్వాత రెరా వాళ్ళు స్క్రూటినింగ్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకొని ఇవ్వడం వల్ల వీళ్ళ యొక్క డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ఉంది కాబట్టి మీరు ప్రొసీడ్ కావచ్చు అని చెప్పి ఒక ధైర్యాన్ని తీస్తుంది. కానీ రెరా ఉన్నంత మాత్రాన ల్యాండ్ కొనాలనే గ్యారెంటీ కాదు. రెరా ఉన్నా సరే మనము ఎవరైతే బిల్డర్ ఉన్నారో లేకపోతే ఎవరైతే ల్యాండ్ లార్డర్ ఉన్నాడో వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ప్రాపర్గా ఉందా లేదా, వాళ్ళు చెప్పినట్టుగా ప్రామిసెస్ అన్ని ఫుల్ఫిల్ చేస్తారా లేదా అని మనం ఒకసారి ప్రీవియస్ హిస్టరీ చెక్ చేసిన తర్వాత మాత్రమే మనకు రెరా అనేది ఒక వాల్యూ యాడెడ్ థింగ్ లాగా ఉంటుంది.